హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాబుని కొట్టు దగ్గరికి పంపాను. ఏమేమి తెచ్చాడో చూద్దాం. ఏమేమి తెచ్చావు? నూనె ప్యాకెట్, చింతపండు, కారం ప్యాకెట్. కారం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ కారం తెప్పించాను. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్. ఇదైతే పామ్ ఆయిల్లేలే. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. శీతల్ నువ్వు కూడా హాయ్ చెప్పు. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదే మీరు? ఈరోజు సెకండ్ సాటర్డేయా? లోపలేట్ అయితే అందరూ వచ్చేసారు బడిలోకి. ఇప్పుడు వెళ్ళాలి. సెకండ్ సాటర్డే మళ్ళీ బడేటి అంటే మేము హిందీ ప్రిపేర్ కదా. ప్రాథమిక హిందీకా? హిందీ బుక్ ఈ చూసినా చదువుతాం రాదు నాకు. హిందీ రాదనమాట. ఇప్పుడు వెళ్ళాలి. వచ్చేసారా పిల్లలందరూనే? ఎప్పుడు కొత్తరా మళ్ళీని? మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వచ్చేస్తాను. పోటీ డబ్బా ఇది. పోటీ డబ్బా లోపలగానే ఉందేమో. బయట ఇదిగో వెళ్తే బయట ఇట్టారు ఇటు దాన్ని. ఏం పోటీన్ అది? వాన్స్ పోటీన్ 10 రూపాయలు. మరి చింతెల్లో ఆ పిల్ల చిన్నపిల్ల కదా, అప్పుడు ఆ పిల్లకి ఉంటున్నాము. పొట్టు పిల్ల మూలనా? ఇక దువ్వెని కూడా ఇదిగో తలదూకు. బాగా చదువుకు అయితే. ఎప్పుడు ఎగ్జాము? రేపే. రేపు సండే ఎగ్జామ్ ఉందా? అమ్మ నాకంటే పొడిగా కొలుచుకొచ్చుండే అయితే మన ఇద్దరం. అలా కొలుచుకోకూడదు, ఇంకా పొట్టుకైపోతారు. అసలు మీరు పొట్టు ఏట్రా? బాగా చదువుకోయా. మాకు హిందీ రాదు, నువ్వే నేర్పాలి మాకు హిందీ. నీకు ఏమైనా ఉందమ్మా రాసేది? హోంవర్క్ ఉందా? అయితే నువ్వు హోంవర్క్ చెయ్యి. తల దూకోలేనట్టుంది. కటింగ్ చేయించేస్తాలే డాడీ. పొద్దున్న అయితే రాత్రి ఉన్న వంకాయ కాదు బంగాళదుంప కూర వేసుకుని తినేశారు పిల్లలు. తీయలేదు ఇంకా వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాగా చదువు. ఏమన్నా రాకపోతే అడుగు సార్నే. హిందీ సరే కదా నేర్పిది మీకు. బాగా నేర్చుకో హిందీ. అది అమ్మ అలా కూర్చున్నా డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఏమంతే నాకే కొద్దిగా ఉంది సెల్దాన్ని అంతే. నువ్వు రావనన్నావు అనేసి పిల్లలకి వేసేటేసాను రాత్రి కూర అనేసి అన్ను. ఆ మేత్రి గారు ఇక్కడ పెట్టాడు. మరి అవ్వలేదు కదా, ఇంకో మేత్రి నేను చేస్తున్నాను. వాళ్ళు టిఫిన్ తెత్తలేదు. పొద్దున్న మోటార్ బాగు చేశారు కానీ మళ్ళీ పోయింది. ఇందులో పట్టలేదు. అందులోకి అయితే మూసాను బకెట్ తోటి. ఏమంతే నాకే చల్లగా ఉందా? కొంత ఉంటుంది. చాలుతుంది. అయితే ఒక ఆమ్లెట్ అయినా. కోడిగుడ్డు అట్టేనా? సరే అయితే. నేను ఆమ్లెట్ అన్నాను కదా, కోడిగుడ్డు అట్టే అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎత్తాను వీడియో. రూపాయలు టమాటాలు, 10 రూపాయలు పచ్చిమిరపకాయలు. మళ్ళీ యూట్యూబ్లో చూస్తారేంటి? టమాటాలు ఎడిట్ చేస్తారా మళ్ళీ? లేకపోతే రావిడిగా పెట్టమంటే ఎంత ఎక్కువైపోతుంది. నిమ్మకాయలు ఉన్నాయండి.
అన్నీ ఉంటాయి ఇవన్నీ ఒకటి ఇంకొకటి తీసుకుంటున్నాను. దొండకాయమంటారా? చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వంకాయ ₹10 అంటే వంకాయలేమంటారా? 50 ఎత్తారండి. సీటు కట్టాలి తెల్లటి సీటు రొట్టెలు నుంచి మామూలేండి. మామూలు సీట్లు పాట్లు అది వస్తాను. 50. పచ్చిమిరకాయలు, అన్నం, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, కాలీఫ్లవర్, చిక్కుడుకాయలు, తెల్లకాయలు, నల్లకాయలు, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, మొత్తం అన్ని డబ్బాలు తెచ్చేసి చింతల్లి ఇదే ఉంది చల్దాను. చాలు ఒక అట్టే సరిపోద్ది. మొత్తం 3 రకాలు వేసుకోవాలమ్మా చల్దాంలో డాడీ. కూరగాయలకి ఎంత అయింది? 50 ఇవ్వలేదు. పాత 150 ఇచ్చాను అంతే. ఇంకి మరి పొద్దున్న సీట్ కట్టాలి కదా, అందుకనేసి చెప్పు మాట్లాడలేదు. ఇంకా పొద్దున్న సీట్ కట్టాలండి, మళ్ళీ చెప్తాను 50 అని. ఈ వంకాయలు వేసుకున్నా కూరగాయల ₹10 వంకాయలు. కాలీఫ్లవర్ అన్నప్పుడు ఉండే ఒకటేమో కాలీఫ్లవర్. అది ఎంతది? ఇది 10. 10 అయితే పర్లేదు. చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ 10 వేయించుకున్నాం. నిండిపోయింది. నెల రోజులు వస్తాయా? నెల రోజులు వస్తాయి. వాసన చూస్తా ఉత్తానం తిని కోట శ్రీనివాసులు నంచుకోను. అయ్యి బాబాయ్ అంత మిరకాయ చిన్నదే. అన్నీ ఇలాగే ఉన్నాయి. సీఎం పచ్చిమిరకాయలు ఏంటంటారా? అవి కాదు, బొండ పచ్చిమిరకాయలా ఉన్నాయి. బజ్జీ మిరకాయలా ఉన్నాయి. అంటే కొంచెం పెద్ద ఉండాలి పచ్చిమిరకాయలకి అయితే. ఇంకా పెద్ద ఉండాలా? గుర్తు చేసాం లేదో. మిరకాయ బజ్జీ చేసుకొచ్చామ్మా. ఇది నిండిపోయింది పక్కదే సెల్ఫ్ ₹50. ఉల్లిపాయలు ఉన్నాయి కదా అని ఇచ్చుకోలేదు. అయ్యో దీన్ని చూస్తేనే భయం ఎట్లా నాకు నోరు మండిపోయేలా ఉంది. అమ్మ కారం కూడా వేసుకొని ఆ కారం కూడా తెచ్చేసా. కారం అయిపోయింది. పొద్దున్న పొట్టుకాడకి పంపాను ₹100 ఇచ్చి. నూనె ప్యాకెట్కి, కారం ప్యాకెట్కి, చింతపండుకి అలా ₹5 పెట్టి బయట కొనుక్కున్నారు. 100 అయింది. ఇందులో కొంత వేసి అలాగా చూడు సరిపోద్దా? చాలు ఇంకో కొంత. వేడికి సిమెంట్ పైన వేడే కాదు. ఈ లోపల అట్టేసిండే లీటర్ల వీడియో ఏం పని ఏంటి? ప్లాస్టింగేనా? తినైతే అమ్మా నువ్వు వీడియో తీ. అమ్మ అట్టేస్తుంది. 2 గుడ్లు వేస్తానట్టే. ఒక గుడ్డు చింతలకి ఒక గుడ్డు నాకును.
మరి నీకు అవ్వదు. చిన్నోడు హిందీ ఎగ్జామ్ ఉందన్నాడా? రేపు అది ఇవాళ ప్రిపేర్ అవ్వడానికి రేపా? నీకు ఎగ్జామ్ లేదమ్మా. ఆ చెల్లి కొంత ఉందంట కదా, అందుకే ఇంకా చెప్పాలంట. అలా అంటున్నాడు, చింతెళ్ళి ఉండదు కదా అంటే. కొంత ఉన్నావు నువ్వు. పెద్దగా ఉన్నావా? పడిపోయిందని పోద్ది. అప్పుడు కడిగిచ్చేస్తాను నీకు శుభ్రంగా. రెండు ఇందులో వేసేస్తాను. మరి రెండు ఎట్లా అవుతాయా? అది నాకు తెలుదు. మరా అందుకనే అది నాకు సరిపోద్ది. అది చిన్నది. ఒక గుడ్డు ఇంకో సరిపోతా. 2 గుడ్లు మీరు వేసుకోండి మీ ఇద్దరు. చిన్నోడు లేడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? అదే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం. ఎన్నిసార్లు ఫోన్ చేసేసాడు పొద్దున్న. రమ్మనా? ఆయన చేయలేదు, ఈడే చేసేసాడు ఫోన్. సార్ చెప్తున్నారా లక్ష్మణ అంటాను. చెప్తున్నాం 10 గంటలకి రెడీ అయిపో అన్నారు. అయితే కొట్టుకాడికి వెళ్ళి వచ్చారు బాబు అని చేసి 3 ప్యాకెట్లు కడితే తెప్పించాను. మళ్ళీ మేము వెళ్ళాల్సి వస్తుందని. ఎక్కువ కప్పులు వచ్చినాయా నేను వెళ్తేనే. ఆడి మూలం బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చాడు. అయితే ఒక గుడ్డ చాలు చాలు, మీ ఇద్దరు వేసుకోండి చేరుకో గుడ్డు. చింతల్లి ఆరిపోయింది పోయా. అన్నయ్య నూనె ప్యాకెట్ కూడా తెచ్చాడు కదా వెళ్తే. సరిపోద్ది నూనె. చాలు, చిన్న చుక్క అంతే. డబ్బా మార్చి నాకు అసలు నచ్చలేదు అది. కొందాం అనుకుంటున్నాను కంట్లో మర్చిపోతున్నాను నేను. పెద్ద వెళ్ళాడు కొనాలి గుర్తు చేయను. నూనె డబ్బా ఇప్పుడు నా చిన్నప్పుడు కొన్నాడు అమ్మాయి డబ్బా మీ డాడీ. ఇప్పుడు దాకా అదే డబ్బా. అమ్మ చిన్నప్పుడు కొన్నానంటే నేను. అప్పుడు పెళ్ళి ఎలా అవుతుంది? బూస్ట్ డబ్బా అది. బూస్ట్ కాదు, గ్లూకోజ్ డబ్బా. సరిపోద్దా? చాలు చాలు వేస్తానన్నాను. సరిపోద్ది. అట్టుకూర ఉండేద్దాం అనుకున్నాను. అసలు కూరగాయలు వచ్చినాయి కదా లోపలని. కాలీఫ్లవర్ ఉండేస్తాను. ఓయ్ సాయంత్రం వండుకోవచ్చు అట్టుకూర. అట్టుకూర అట్టకూర అంటే దాంట్లోని అది సాంపులు ఏదో ఉంటుంది చూడు, ఆ పిండి వేయాలి. అది గుడ్డు పోద్దలకి గుడ్డు చేతులు పెట్టుకుంటే ఏం చేస్తున్నాడమ్మా? జారింది అంటే సార్ అద్దరు. అయిపోయిందా? అయిపోయింది. ఒకటే కదా ఏమన్నావా? బాగుంది. చింతలు కూడా చింతలకి వేస్తాను మేడం. చాలు ఇక్కడ అడ్డుగా లేదు. ముక్క తింటావమ్మా? నేనే వేస్తున్నాను కదా పిల్లకే. నువ్వు తిను. మళ్ళీ కొంతలో కొంత వాటాలు ఏంటి సాల్ట్ని కారం వెళ్తాయి. ఉల్లిపాయలు ఏం చేయాలి? ఉల్లిపాయలు తిన కదా అలాగో. నేను కాలిపోతుంది ఇది. తీస్తాను నేను. దగ్గర అయిపోతాను నేను. ఎల్దురు కూడా వేస్తున్నాయి. అట్ట వేయకుండా తిరిగా అంటే అడ్డుగా కూర్చుని బాగుందా? ఉప్పు గట్ట సరిపోయిందా? కాలిపోతుంది. ఇంకొక నీకు నాకు వద్దు. బాగుంది. పొట్టు పిల్లకి కూడా అట్టు రెడీ. నువ్వు తినే కాలుతుందమ్మా. వేసేయ పొగ చూసి ఎలా వస్తుందో.
నేను వెళ్తున్నా అయితే ఉమ్. లేట్ అయిపోతుంది. బాయ్ బాయ్. బాయ్ అమ్మ జోడేసుకోనే జోడేసుకోక ముందే చెప్పేస్తుంది నీకు బాయ్ పిల్ల.